ఢిల్లీలోని అమర్ కాలనీలో జరిగిన ఐఏఎస్ ఆఫీసర్ కూతురు కేసు ఇప్పుడు దేశం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. ఇంట్లో చదువుకుంటూ ప్రశాంతంగా ఉన్న అమ్మాయిని రాక్షసుడు ఎలా బలి తీసుకున్నాడు? ఆ కామాంధుడి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ రాక్షసుడు ఊరు పేరు లేని వ్యక్తి కాదు, చదువుకున్న ఒక టాప్ స్టూడెంట్. ఒక మాటలో చెప్పాలంటే టాపర్ వాడి ఈ రాహుల్ మీనా. ఒకప్పుడు వీడు బెస్ట్ స్టూడెంట్. 10th క్లాస్లో 73% మార్క్స్, ఇంటర్మీడియట్లో ఏకంగా 90% మార్క్స్ సాధించాడు ఈ రాహుల్ మీనా. ఇలాంటి గురించి అందరూ ఏమనుకుంటారు? అబ్బా, వీడు ఫ్యూచర్లో పెద్ద ఆఫీసర్ అవుతాడు, వాళ్ళ అమ్మానాలని మంచి పేరు తీసుకొస్తాడు అని చెప్పి అనుకుంటారు కదా వాళ్ళ పేరెంట్స్కి. కానీ సీన్ కట్ చేస్తే అదే కుర్రాడు ఇప్పుడు ఒక మృగంలా మారాడు. గోల్డ్ మెడలిస్ట్ రేంజ్ స్టూడెంట్ అంత కిరాతకంగా ఎలా మారాడు? చదువుకున్న తెలివితేటలన్నీ ఏమైపోయాయి? అతను ఇలా అవ్వడానికి కారణం ఏంటి? అయితే దీని వెనుక ఉన్నది మరేదో కాదు, ఇంకేదో కారణం కాదు, ఒక స్మార్ట్ ఫోన్, ఆన్లైన్ బెట్టింగ్. ఎస్, మీరు విన్నది నేను అన్నది అక్షరాల నిజం. కేవలం గేమ్స్ ఆడుతూ టైంపాస్ చేద్దామనుకుని జూదానికి బానిసయ్యాడు ఈ రాహుల్ మీనా. బెట్టింగ్లతో భారీగా డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. చివరకు అప్పులు తీర్చడానికి 10th ఇంటర్ మార్క్స్ మిమ్మల్ని కూడా తాకట్టు పెట్టాడంటే అర్థం చేసుకోవచ్చు. అయినా అప్పులు తీరలేదు. దీంతో పక్కా ప్లాన్తో ఐఆర్ఎస్ ఆఫీసర్ కూతురిని ఐఆర్ఎస్ ఆఫీసర్ కూతురి గొంతును ఛార్జింగ్ కేబుల్తో నులిమి చంపేసేంత దారుణానికి ఒడిగట్టాడు. రాజస్థాన్కు చెందిన రాహుల్ మీనా చాలా తెలివైన స్టూడెంట్. ఇంటర్ వరకు టాప్ స్టూడెంట్, టాపర్గా పేరు తెచ్చుకున్నాడు కూడా, మంచి పేరుంది. కానీ ఆ తర్వాతే అతని మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. ఆన్లైన్ గేమ్స్ ఆడటం కారణంగా చెప్పాలంటే చాలా స్మార్ట్గా గేమ్స్ ఆడేవాడు. మెల్లగా ఆ ఆట కాస్త బెట్టింగ్గా మారింది. బెట్టింగ్ ద్వారా ఒక్కసారిగా ఏకంగా 5 లక్షల వరకు గెలుచుకున్నాడు. అది తన జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అయిపోయింది. ఈ ఆటలో మాస్టర్ని ఎంతైనా సంపాదిస్తానని ఓవర్ కాన్ఫిడెన్స్ మొదలైంది. అక్కడ కూడా లక్షల రూపాయలు నష్టపోయాడు. అంతే. ఇక అప్పుల వారి నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీకి వచ్చాడు. అక్కడ ఓ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇంట్లో పనిలోకి చేరాడు. కానీ అతని బుద్ధి మాత్రం మారలేదు. పనిలో ఉంటూనే చుట్టుపక్కల షాపుల దగ్గర అప్పులు చేయడం స్టార్ట్ చేశాడు. ఈ విషయం తెలిసిన ఆఫీసర్ రాహుల్ని పనిలోంచి తీసేశాడు అన్న కోపంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.